దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనుడికి నా వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాదులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తియు ఆశ్రయించని వారినై యుందురు. ఇటు వారికి విముకుడవై ఉండుము. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం చిన్నడబడి దేవుని వాక్యం చదువు. సమయం ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు, సంఘానికి నా వందనాలు. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం 23 నుంచి 26 వరకు చదువుకుందాం. అతన్ని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను బలత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నవాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించును. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన బైబిల్ పట్టణాల బట్టి చదివిన ముగ్గురికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేయుచున్నాను. సువార్త భాగము చదివిన బిడ్డకి అంతగా తెలుగు రాదు, ఏమనుకోబాకండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన వారమంతయు ప్రభు తన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచిన దేవునికి 2 చేతులు పైకెత్తి ప్రభుని బిగ్గరగా ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. చేనికి పోయి
వస్తా ఊరికి వెళ్ళి వస్తా బయట షాప్ దగ్గరికి వెళ్ళి ఇంటికి తిరిగి వస్తుంటే విపరీతమైన తీవ్రమైన ఎండలకు వడదెబ్బకి వాళ్ళు వడదెబ్బ చేత నిన్నొక్క దినాన్ని కనీసం ఒక 2 రోజులు సిక్కు రావటం కాదుగా, నిన్న ఒక్కరోజే వడదెబ్బ కొట్టింది. ఒక రోజులోనే ఇంచుమించు మన తెలంగాణ రాష్ట్రంలో 40 మంది చనిపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వారి లెక్కలో ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఉంచకుండా మరొక పునరుత్థాన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆయన నమ్మదగిన వాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకడ సమీపంగా ఉన్నది. నిన్న నేను వాటర్ కోసము వాటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఆయన అంటాడు, అయ్యా నేను పుట్టిన దగ్గర నుంచి ఎండలు ఇంతగా లేవు అయ్యా, ఎవరి నోటన్నా ఎండలు మండుతున్నాయి, నిప్పులు మీద పోసినట్టుగా ఉన్నాయి అంటే నేనన్నా, ఎండలు తీవ్రంగా కాకపోతే ఏమవుద్దయ్యా, మనుష్యులలో కృతజ్ఞత కరువైపోతుంది. మనుష్యులలో పాపం ఎక్కువైనప్పుడు ప్రకృతి కూడా దేవుడు ప్రకృతి రూపంలో తన కోపాన్ని చూపిస్తారని చెప్పటం జరిగింది. నిజమేనయ్యా, పాపాలు నిజంగా పెరిగిపోతున్నాయి, మనిషికి కృతజ్ఞత లేకుండా పోయిందని ఒక అన్యుడు చెబుతున్న మాట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనుష్యునికి కృతజ్ఞత లేకపోతే వేరే విషయము, కనీసము జీవాన్నిచ్చి జీవాన్ని పోసి ప్రియులరా రక్తాన్ని కార్చి నీ కొరకు ప్రాణం పెట్టి నేను అనుక్షణము ప్రతిక్షణము కంటికి రెప్పలా ఎక్కడికి వెళ్ళినను ఏ గాయము ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా, ఏ రాయి నీ పాదములకు తగలకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న దేవదేవుణ్ణి స్తుతించటానికి ఆరాధించటానికి కూడా ఒక్క గంట ఒక్క గడియ ఆదివారం ఒక్క గంట దేవుని సన్నిధిలో గడపలేని దౌర్భాగ్య స్థితిలో ఉండిపోతున్నారు చాలామంది. ఇప్పుడు ఇలా కృతజ్ఞత ఉన్నట్ట కృతజ్ఞత లేనట్ట చెప్పండి. ఏమండి, నాకు అనిపిస్తూ ఉండదు అప్పుడప్పుడు. వారమంతా మందిరం వైపు రాలేకపోతున్నాం, వారమంతా దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. కనీసము ఆదివారం ఒక్కరోజు అయినా అయ్యా సోమవారం నుంచి శనివారం దాకా నా పనిలో, నా ఉద్యోగములో, నా వ్యాపారములో, నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్రయాణములో తండ్రి ఇగో నా కళ్ళ ఎదుట బలవంతులు, తెలివైన వాళ్ళు, ఐశ్వర్యవంతులు, అయ్యా ఎంతో జ్ఞానవంతులు సైతము కూడా కాలగర్భంలో కలిసిపోతున్నారు. కానీ నీవు నన్ను నా కుటుంబాన్ని అలా ఉంచలేదని కనీసపు కృతజ్ఞతగా చెల్లించలేని బలహీన స్థితిలో ఎందుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. దేవుడే వారి క్రియా ప్రతిఫలం తగ్గట్టుగా దేవుడు వారికి జీతం ఇచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తెగులుని సాయక ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోపి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ
యేసయ్యా పరిశుద్ధుడా, నీ వరమే అనుదినము, నీ అనుగ్రహమే ఆయుష్కాలము, నీ వరమే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అనుదినము కూడా ఆయన అనుగ్రహం. ఇంకా ఇంకా మనం ఉన్నామంటే అది కేవలము ఆయన వరం అండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనిషిని ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వాక్యమును చదువుకుందాం. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై చాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవును నేనును మనము రాకడ సమయంలో ఉంటున్నాం. దేవుడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాననే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయములో చాలా స్పష్టంగా రాస్తున్న మాట 22:12. ప్రకటన గ్రంథము 22:12 ఉంటున్న మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆ దినములు ఆల్రెడీ పరిపూర్ణమవుతున్నవి. ఆయన చెప్పిన మాట నెరవేర్చబడబోతున్నాయి. అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, లేక ఈరోజే కావచ్చు. నా ప్రియా దేవుని సంగమా, ప్రభు చలవిస్తున్న మాట, ఆ కడవరి దినాల్లో ఉంటున్న నీవు నేను, ఈ చివరి దినాల్లో ఉంటున్న నీవు నేను ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, అపవాది అంట ఏర్పరచబడిన వారిని సైతము, ఎవరిని? ఏర్పరచబడిన వారిని సైతము మోసముతో నాశనము చేస్తాడంట అపవాది గారు. ఎందుకంటే వాడి పని ఏంటిదో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యములో వాడి పని అక్కడ తేటతెల్లగా పేతురు గారు రాస్తున్నాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యము. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది గారు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదామా అని వెతుకుతూ తిరుగుతున్నాడంట. వాడి పని అది. దీని పని ఏంటిది? వాడి పని చాలా నమ్మకంగా చేస్తాడంట. ఎక్కడ వాడు రాజీ పడడం, ఎక్కడ వాడు ఏమండి రాజీ పడే ఆలోచన వాడికి లేదు. ఎక్కడ వాడు కాంప్రమైషన్ కాడంట. ఎందుకో తెలుసా? వాడు దేవునికి దగ్గరగా అవుతున్న బిడ్డలని, వాడు దేవుళ్ళు ఎదుగుతున్న వారిని ఏ కాడికి నాశనము చేయాలి, పాడు చేయాలి, ఆ కుటుంబాన్ని దేవుడి నుంచి దూరము చేయాలి, ఆ కుటుంబాన్ని ఏమండి కుక్కలు చెప్పిన ఇస్తరం వలె నాశనము చేయాలని వాడు అనుక్షణము ప్రతిక్షణము తిరుగుతూనే ఉంటాడు. ఏడ దొరుకుతుడా ఇతడు, ఏడ దొరికిద్దా ఇతడని అనుక్షణము తిరుగుతూ ఉంటాడంట. వాడి పని అది. ఎందుకు? మొదటి నుంచి ప్రారంభం నుంచి వాడి పని ఏంటిది? చెడగొట్టడం. ప్రారంభించి వాడి పని ఏంటిది? నాశనం చేయటం. ఆదిలో నుంచి వాడి పని ఏంటిది? చిచ్చులు పెట్టడం. ప్రారంభం నుంచి వాడి ఉద్దేశం ఏంటిది? కుటుంబాలని చెల్లాచెదురు చేయటం. హల్లెలూయా. ఆనాడు అవ్వ ఆదాం దగ్గర నుంచి ఈనాడు నీ దగ్గర నా దగ్గర ఇప్పటివరకు ఈ రోజు వరకు వాడి గోల్ ఒకటే, నిన్ను నాశనములోకి పడివేయాలి, నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేయాలి, నిన్ను దేవుడి నుంచి దూరము చేయాలి, నువ్వు పొందుకున్న రక్షణను తిరిగి మరలా పోగొట్టుకున్నట్టుగా వాడు ప్రతి క్షణము ఆరాట పడతాడంట. వాడు ప్రతి క్షణము ప్రయాసపడతాడంట. ఇక రాస్తున్న మాట, ఏర్పరచబడిన వారిని సైతము యేసు ప్రభు స్వయాన యేసు ప్రభు చలవిస్తున్న ఈ 24వ అధ్యాయం అంటున్న మాటలు చూడండి. సాధ్యమైతే ఆశామాషం వాళ్ళు కాదంట వాడు మోసం చేసేది. ఏదో నెలకొకసారి, నెలకు 2 సార్లు, లేకపోతే సంవత్సరం ఒకసారి గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, క్రిస్మస్ పండగకి వచ్చే వాళ్ళు కాదంట. లేకపోతే బుద్ధి వచ్చినప్పుడు,
లేకపోతే వాళ్ళకి ఆశ కలిగినప్పుడు వచ్చిన మందిరానికి వచ్చిన వాళ్ళు కాదంట. వాళ్ళ జోలికి పోడు. ఎందుకు? వాళ్ళకి నిశ్చయముగా నరకం. దాంట్లో తేడా లేదు, దాంట్లో తేడానే లేదు. ఏమాత్రము దేవుడు రాజీ పడడం. మనకు బుద్ధి వచ్చినప్పుడు కాదు, మనకి మనసు వచ్చినప్పుడు కాదు, మన కష్టం వచ్చినప్పుడు మందిరానికి వచ్చే వాళ్ళ జోలికి వాడు పోడండి. వాళ్ళ ఇళ్ళ వైపు కూడా చూడడం, వాడి ముఖం కూడా చూడడం వాడు సైతాన్ కాడు. ఎందుకని? వాళ్ళు కూడా వాడి బాటలో నడుస్తారు కాబట్టి. హల్లెలూయా. వారు కూడా వారి బాటలో నడుస్తున్నారు కాబట్టి అపవాది గాడు వాడి ఇంటి ముఖం కాదు, వాడి ముఖం కూడా చూడరంట. ఇది ఎవరి గురి? వాడి గురి ఎవరు? బాగా ప్రార్థన చేసేవారు, బాగా వాక్యం చదివేవాళ్ళు, బాగా ఉపవాసం ఉండి దేవుడి స్థలంలో కన్నీరు కారుస్తూ తన కోసము, తన కుటుంబం కోసము, తన పిల్లల కోసము, తన సంఘం కోసము, తన సేవకుడి కోసము ఎవరైతే దివారాత్రములు వాక్యము ధ్యానించుచు కన్నీరు విడుచుచు నా కుటుంబం ప్రభువులో ఎదగాలి, నా భర్త ప్రభువులో ఎదగాలి, నా భార్య ప్రభువులో ఎదగాలి, నేను దేవునికి దగ్గరగా జీవించాలి అని ఎవరైతే ఉంటారో అలాంటి వారిని వాడు టార్గెట్ చేస్తారంట. ఎలాంటి వారిని చెప్పాలి? ఆశామాష వలన, ఉడతా భక్తులు చేసే వలన వాళ్ళ కాదు. ప్రార్థన చేయటం రానాలు జోలికి పోడు, పాట పాడడం రానాలు జోలికి పోడు. బాగా గుర్తుపెట్టుకోండి. మందిరానికి ఇష్టం వచ్చినప్పుడు వచ్చే వాళ్ళ జోలికి పోడు అపవాది గాడు. గుర్తుపెట్టుకోండి బాగా. ఎవరైతే నమ్మకముగా, అక్కడ రాయబడుతున్న మాట, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము, వాడి గోల్ అదే. ఎవరైతే నమ్మకంగా ప్రభువులో ఉంటున్నారో, ఎవరైతే నమ్మకంగా ప్రభువులో ఎదుగుతున్నారో, ఎవరైతే నమ్మకంగా ప్రభువుకి దగ్గరగా జీవిస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేస్తారంట వాళ్ళు. చాలామంది అనుకుంటారు నాకేం కాదులే, నా మట్టుకు నేను ఆయనే ప్రార్థన చేసుకుంటున్నాగా, నా మట్టుకు నేను మందిరానికి వెళుతుండగా, నా మట్టుకు నేను బైబిల్ చదువుతుండగా, నా మట్టుకు నేను వాక్యం వింటుండగా, నా మట్టుకు నేను ఏదో ఒక వారం పాపం ఇంకో వారం పోతుండగా అని ఆలోచన ఈరోజు చాలామంది విశ్వాసాలలో, సేవకులలో కలగవచ్చు. కానీ ప్రియా దేవుని సంగమా, ప్రభు జ్ఞాపకం చేస్తున్నమాట, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము వాడు ఆగం పాగం చేస్తాడు, వాడు మోసగిస్తాడు, వాడి కుటుంబాన్ని నాశనం చేస్తాడు, ఆ కుటుంబాన్ని దేవుడి నుంచి దూరం చేస్తాడంట. ఏర్పరచబడ వాళ్ళు అనేక మంది ప్రభువు పిలుచుకున్నారు, కానీ వాళ్ళలో ఏర్పరచబడేవారు కొందరని దేవుని వాక్యం చలవిస్తుంది. హల్లెలూయా. గమనించండి, యేసు ప్రభువారు ఏమన్నా జీవించిన కాలంలో అనేక మంది శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. కొన్ని వందల మంది వచ్చారు. చివరిగా ఒక 70 మంది, 60 మంది, 40 మంది, 20 మంది వచ్చారు. చివరికి వచ్చేసరికి ఎంతమందిని ఏర్పాటు చేస్తుండంట? 12 మంది మాత్రమే. ఎన్ని మంది? 12 మంది మాత్రమే. అనుక్షణము ప్రతిక్షణము అపవాదిగాడు వెంటాడింది, అనుక్షణము ప్రతిక్షణము శోధించింది, శ్రమలు పెట్టింది. ఈ 12 మందినా లేకపోతే మధ్యలోనే వదిలేసిన వారి జోలికి పోయింది అపవాదిగాడు? ఈ 12 మందినే. హల్లెలూయా. బాగా గమనించండి. ఏదో ఉడతా భక్తి చేసే వాళ్ళనే సైతాన్ గాడు వదిలిపెట్టకపోతే, అదే ఏర్పరచబడిన వారు సైతము సైతాన్ గాడు, అపవాది గాడు గురిపెట్టి తారికట్టు పెట్టి విడిచిపెట్టకుండా వాడిని ఆగం చేయాలని చూస్తుంటే నువ్వు ఏమాత్రము కూడా కావలసిన ప్రార్థన, కావలసిన వాక్యము, కావలసిన ఆత్మీయ ఆహారము, కావలసిన భక్తి, ఆత్మీయత, విధేయత, భయము లేకుండా ఈరోజు చాలా మంది జీవిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఏర్పరచబడిన వారిని ఆగమైపోతే, ఏర్పరచబడిన వారే, బాగా ప్రార్థించే వాళ్ళే, బాగా వాక్యములు ఎదుగుతున్న వాళ్ళే, బాగా దేవునికి నమ్మకం ఉన్న వాళ్ళే అపవాదికి టార్గెట్ అయితే సామాన్య క్రైస్తవుల పరిస్థితి ఏంటిది? వాళ్ళకి ఎన్నికలోకే రారు. బాగా గమనించండి ప్రభువునందు ప్రియా దేని బిడ్డారా,
అక్కడ రాయబడుతున్న మాట, ఎవరిని మృంగుదామా అని ఏం చేస్తుందంట చెప్పాలి. ఎవరిని మృంగుదామా అని రోజు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం, ప్రతిరోజు అది ఏం చేస్తుంది, తిరుగుతుందంట. నువ్వు మందిరం చుట్టూ తిరుగుతున్నావు లేదో తెలియదు కానీ, నువ్వు దేవుని చుట్టూ తిరుగుతున్నావు తెలియదు కానీ, నువ్వు ప్రార్థన చుట్టూ తిరుగుతున్నావు తెలియదు కానీ, నువ్వు అనునిత్యము దేవుని వాక్యము ధ్యానిస్తున్నావు లేదో తెలియదు కానీ, అది మాత్రము అనుక్షణము ప్రతి క్షణము నీ పిల్లల చుట్టూ, నీ భర్త చుట్టూ, నీ కుటుంబం చుట్టూ రోజు డైలీ ఏం చేస్తుందంట, తిరుగుతుంది. ఎందుకు? ఏ గడియలో కానీ, ఏ క్షణములో కానీ, ఏ ఒక్క రోజైనా నీవు నాకు దొరకకపోతావా బిడ్డ అని. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, నాకేం కాదులే, నేను ఖచ్చితంగా పరలోకంకి వెళ్తా, అపవాదులను ఏం చేయలేదు. అయితే జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, అపవాదిగాడు ఎప్పుడు డైరెక్ట్గా నీ మీద అటాక్ చేయడంటాడు. చిన్న చిన్న పాపాలతో జోలిని, చిన్న చిన్న బలహీనతోటి, చిన్న చిన్న పాపాలోకి గుంజి 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 నేనేం చేస్తాడో కంప్లీట్గా పేకల్లోతుకు తీసుకెళ్ళిపోతాడు నేను పాపంలోకి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఏమనిపించింది, ఈ చిన్న పాపమేగా, ఈ ఒక్క ఆదివారమేగా, ఈ ఒక్క శుక్రవారమేగా, ఈ ఒక్క వారమేగా, ఏమండి, ఈ ఒక్క చిన్న అబద్ధమేగా, ఒక చిన్న అబద్ధమేగా. అసలు ప్రారంభం ఏది అక్కడ, ఎక్కడంట ప్రారంభం? ఎక్కడ? పాపానికి పునాది ఎక్కడ? అబద్ధముతోనే. ఎందుకు? వాడు అబద్ధానికి జనకుడు అంట. హల్లెలూయా. వాడు అబద్ధానికి జనకుడు. ఈరోజు చూడండి, అబద్ధము చిన్న అబద్ధమే కానీ, చిన్న అబద్ధానికి నరకం ఉంటుందా? చిన్న అబద్ధానికి శిక్ష ఉంటుందా? చిన్న పాపమేగా. నేను ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నా, నేను ఎంత నేను అంత వాక్యం చదువుతున్నా, నాకు తెలియదా వాక్యం గురించి, నాకు తెలియదా బోధ గురించి, నాకు తెలియదా విశ్వాసం గురించి అని చాలామంది ఈరోజు చిన్నదేగా అన్నట్టుగా పట్టినట్టుగా వెళ్ళిపోతున్నారంట చాలామంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, చూడండి దయచేసి ఈరోజు ఇరువురిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20-21 వచనాలు. ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా దేవుని గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చరండి 20-21. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని తెలియలేదు. దేవుడు అతనిని ఎడబాసినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతనిని పట్టుకొని నీ కన్నులు ఊడదీసి
గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతనిని బంధించి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం ఒకసారి. 14 దానికి ముందుగా 4వ వచనము 13:4. నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. గర్భము పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై చాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, దేవుడు స్పష్టంగా అక్కడ చెప్పిండు. ఏమని చెప్పాలి? అమ్మా, గర్భము పుట్టినది మొదలుకొని అపవిత్రమది ఏదియో తన దగ్గర రాకూడదు, తినకూడదు, తాగకూడదు, ముట్టకూడదు, కనీసము ఆ వైపు కూడా పోకూడదు. ఎందుకు? అతడు దేవునికి ప్రతిష్ఠ చేయబడినవాడు. నాజీరు అనగా వ్రతము అని కింద రాయబడింది, కింద పుట్టినట్లు. వ్రతము, ఒక వ్యక్తి దేవునికి వ్రతము ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ రోజంతా ఆ వ్యక్తి ఎలా ఉంటాడంట చెప్పాలి. పెళ్ళైన వాడు కనీసము భర్త భార్యతో కలవకూడదు, అపవిత్రమేదో ముట్టుకోకూడదు, మైల పడకుండా ఆ 2 రోజులు చాలా జాగ్రత్త పడతాడు. ఎవరు? వ్రతమున్న వ్యక్తి, వ్రతాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి. బాగా గమనించండి. అయితే ఈ వ్యక్తి ఒక రోజు కాదు, బ్రతికినంత కాలము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఏ రీతిగా తన తల్లి ప్రార్థన చేయించుండగా గాబ్రియేలు దూత వచ్చి, మరియా నీకు శుభము కానీ ఎలా వరమిచ్చి వరాన యేసు ప్రభువు జన్మించారో, ఈ భక్తుడు అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఈ సంసోను కూడా దేవుని వరాన జన్మించిన వాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తెచ్చుకున్న వాళ్ళే హల్లెలూయా చెప్పండి. ఒకళ్ళు తెచ్చుకొని ఇంటికాడ పెట్టుకుని నేనేమనుకోను. సరేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత ఏ విధంగా యేసు ప్రభువారు జన్మ చెప్పిందో అదే విధంగా ఇక్కడ దేవుని దూత వచ్చి మనోహతోనూ తన భార్యతోనూ స్పష్టంగా మాట్లాడుతుంది. ఇదిగో నీ గర్భమున కుమారుని నువ్వు కనబోతున్నావు. అయితే ఆ కుమారుడు ఏ విధంగా ఉండాలి? నాజీరు చేయబడిన వాడై, తన పుట్టినది మొదలుకొని తన తల మీదకి ఏం రాకూడదంట? మంగళ కత్తి రాకూడదు. మాకు గమనించండి. అలాగూ దేవుని దూత చేత, దేవుని ఏర్పాటు చేత ఏర్పరచబడిన సంసోను ఎంత బలవంతుడో మీకు తెలుసు. ఎంత బలవంతుడంట. ఈరోజు ఒక నక్కను పట్టుకోమంటే పట్టుకుంటారా మీరు? చెప్పాలి. ఒక నక్కను పట్టుకుంటారా? వలేసినా కానీ నక్క దొరకదు. దొరికిద్దా? కానీ సంసోన్ అంట ఎన్ని నక్కలు? అందరూ చెప్పాలి గట్టిగా. 300 నక్కలు. ఎన్ని నక్కలమ్మా? గట్టిగా గట్టిగా
300 నక్కలు పట్టుకోవటమే కాదు, ఒక నక్క తోకకి ఇంకో నక్క తోక ఏం చేసిండంట, ముడేసిండండి. ముడేసి ఆ 2 తోకల మధ్యలో ఏం పెట్టిండంట, దివిటీ పెట్టిండు. కాలుతో ఒక కట్టెను పెట్టి ఫిలిస్తీన్ల గోధుమ పంటశాలలోకి వెళ్ళగొట్టి వాళ్ళ ఫిలిస్తీన్ల పంటశాలన్నిటినీ తగలబెట్టాడు. ఎంత బలవంతుడండి. కుక్క దొరకట్ల, నక్క తాకేందుకు కొంతమందికి కుక్కను చూస్తే నురుగుతున్నారు. హల్లెలూయా. అలాంటిది నక్క 300 నక్కలను పట్టుకొని ఆ నక్కలు ఒకదాని తోక ఇంకో దానికి కట్టేసి ఆ 2 నక్కల తోకల మధ్యలో డివిటీ పెట్టి ఫిలిస్తీన్ల పంట పొలాలను తగలబెట్టిన బలశూరుడు, కండల వీరుడు ఎవరంట చెప్పాలి, సంసోన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే గమనించండి, అంతటితో ఆగిండా? మీరు కొంచెం ముందుకు వస్తే ఒకనొక రోజు ఒకేసారి 1000-2000 మంది వచ్చి మీద పడ్డారంట. ఏం చేపడ్డారు? మీద పడ్డారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది. 1000 మంది పై చినుకు మీద పడితే బోర్ల పడడంట. బోర్ల పడేసరికి చేతిలో ఏమీ దొరకలా. ఎప్పుడు చచ్చిందో ఆ గాడిద తెలియదు, కానీ ఇక ఎండిపోవాలి. అది గాడిద చచ్చింది, ఎండిపోవాలి. అది కలయపురం. దాని దవడ ఎముక దొరికిందంట. ఏం దొరికింది చెప్పాలి? గాడిద యొక్క దవడ ఇట్లా కింద పడ్డప్పుడు గాడిద దవడ ఎముక దొరికితే ఆ దవడ ఎముకను పట్టుకొని ఆ సావిరంగా ప్రియరా ఇంచుమించు 1000 మందిని కుక్కను కొట్టిండట. ఏం చేసిండు? ఒకళ్ళ ఇద్దరినా ఓర కొట్టుడు కొట్టి సావ కొట్టి పాతి పెట్టాడు 1000 మందిని. మీరైతే ఏం చేస్తారు చెప్పాలి? 1000 మంది పై చినుకు సచ్చిన వాళ్ళే 1000 మంది. పరాయి వాళ్ళు ఎంతమంది తెలియదు, అక్కడ లెక్క లేదు. సంపిన వాళ్ళ లెక్క ఎక్కడ రాయబడింది 1000 మందినంట. ఓర కొట్టుడు కొట్టి సావు కొట్టి పండుకోబెట్టాడు. అంత బలవంతుడు సంసోన్. గమనించండి, అంత బలవంతుడు, ఈ శక్తి బలము ఎలా వచ్చింది? దేవుని చేత ఏర్పాట్లో ఉన్నాడు కాబట్టి, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు కాబట్టి. బాగా గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం చెప్పిస్తుంది, సంసోనుని పడగొట్టడానికి ఒకేసారి ఆయుధం ఇస్తారుల అపవాదిగాడు. ఒకేసారి పడగొట్టిందా చెప్పాలి? ఒకేసారి పడగొట్టిందా? పడిపోయింది ఒకేసారి కావచ్చు, కానీ పాపములో నెట్టడానికి చిన్న చిన్నగా సంసోను ఏం చేసిందంట? తన వలలోకి, తన మార్గములోనికి, తన ఉచ్చులోనికి అపవాదిగాడు లాక్కున్నాడు, ఆకర్షించుకున్నాడు. అదే నేను చెబుతున్నాను. చిన్న పాపమేగా, పెద్ద లెక్కలో అది కాదులే, చిన్న అబద్ధమేగా, ఏం కాదులే, ఒక గంటేగా, ఈరోజు ప్రార్థన చేయబోతే ఏం పోతుంది? చిన్న పాపం, పెద్ద లెక్కలో అది కాదు ఈరోజు చాలా మందికి. కానీ ఆ చిన్నది ఏమైపోయిందంట? పీక లోతుకి నిన్ను దింపి పైకి రాలేని పరిస్థితుల్లోకి అపవాదిగాడు ముంచి పడేస్తాడంటే. హల్లెలూయా. ఒక మాట చెప్పడానికి ఆశపడుతున్నా. క్రికెట్ టీము కానీ, కబడ్డీ టీంలో కానీ, ఖోఖో కానీ టీములు ఆడతారు గేమ్స్. ఆడారా మీరంతా? ఆడిన వాళ్ళ చేతులు ఎత్తండి. మీరెవరు ఆడలేదాము చిన్నప్పుడు? గిన్నెలు తోముకుంటున్నారే, ఆడారుగా, చేతులు ఎత్తచ్చు కదా. ఆడిన చేతులు ఎత్తండి ఇప్పుడు. అది లెక్క. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరిద్దరు ఆడతారా? టీముగా ఆడతారా? టీముగా ఆడతారు. అలా ఆడినప్పుడు అందరూ సూపర్ మ్యాన్లుగా ఉంటారా? అందరూ సూపర్గా ఆడతారా?
క్రికెట్ టీము కానీ, కబడ్డీ టీము కానీ, ఖోఖో కానీ, ఇంకా టీములను ఏ టీం అయితే ఆడతారో ఆ టీములు ఆడేటప్పుడు అందరూ మార్క్స్ వస్తాయి. అందరి ద్వారా పాయింట్లు వస్తాయా? ఆ టీం మొత్తం మీద ఆ 15 కానీ 10 మందిలో కానీ గట్టిగా ఆడేవాళ్ళు 3-4 ఉంటారు. అవునా? 3-4 ఉంటారు. మిగతా వాళ్ళందరూ అలా ఆడరు. ఈ 3-4ని వేసేస్తే మిగిలిన ఏమవుతారు? అయిపోయింది పని, టీం పని కొలాప్స్ అయిపోయింది. అలానే అపవాది కూడా ఎవరిని పడి దగ్గర వాడి దగ్గరకు పోదంట. ఎవరి దగ్గర పోతే వాడి దగ్గర పోతే గుర్తుపెట్టుకోండి అండి. పతోడి దగ్గరకు పోతే అపవాది, గుర్తుపెట్టుకోండి బాగా. ఎవరైతే నమ్మకంగా ప్రార్థన చేస్తారో, అది వ్యక్తిగత ప్రార్థన కావచ్చు, కుటుంబ ప్రార్థన కావచ్చు, అనుదిన ప్రార్థన కావచ్చు, సంఘ ప్రార్థన కావచ్చు, నెలవారీ ప్రార్థన కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, లేక ప్రతిరోజు దేవుని వాక్యం ఎవరైతే రోజు ధ్యానిస్తారో, ప్రతిరోజు ఎవరైతే తన కుటుంబం కోసము, తన పిల్లల కోసము, తన భర్త భార్య సేవకుడి కోసము, సంఘం కోసం ప్రార్థన చేస్తారో వారిని వాడంట టార్గెట్ చేస్తాడంట. వాడు టార్గెట్ చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని పెడితే వాడిని టార్గెట్ చేయడు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో చాలామంది బలవంతులు ఉన్నారు, కానీ అపవాది గాడు ఎవరిని టార్గెట్ చేసిండు? ఎవరిని టార్గెట్ చేసిండు? శాంసన్నే చెప్పాలి. సంసోన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు టార్గెట్ చేసిండు? గట్టిగా. ఎప్పుడు బలహీనమైండు? అది లాస్ట్ పాపం, ఫైనల్ ఫినిషింగ్. అది మీరు చివరి పాపాన్ని గుర్తు. అసలు పునాది ఎక్కడ పడదు పాపం బీజం. వివాహ విషయంలో ఏం పొరపాటు చేసిండు? కుమార్తెను చేసుకుంటే వాడిని నాశనం చేసేది. అది దేవుని ప్రణాళికలో, అదే ఇబ్బంది ఏం లేదు. అసలు ప్రధాన బీజం పాపం అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే. రైట్, ఇప్పుడు లైన్లోకి వచ్చారు. ఎక్కడ ఆజ్ఞ అతిక్రమించింది సంసోను? చెప్పాలి. 13వ అధ్యాయంలో తన జీవితం స్టార్ట్ అయితే 21వ అధ్యాయంలో తన చాప్టరు క్లోజ్ అయింది. 20 అధ్యాయంతో క్లోజ్, 18వ అధ్యాయంతో క్లోజ్ అయింది తన చాప్టర్. 18తో క్లోజ్, అంతేనా అమ్మా? 16తో క్లోజ్ అయిపోయింది. బాగా గమనించండి. 4 అధ్యాయాలు తన చాప్టర్. ఎప్పుడు తన జీవితంలో బీజం పడది? ఏం బీజం? పాపం అనే బీజము పడది. నేను ముందుగానే చెప్పా స్టార్టింగ్ ప్రారంభంలో, అపవాదిగాడు ఒకేసారి మిమ్మల్ని పాపంలోకి రానీడు. లాగడు. ఏం చేస్తాడు? చిన్న పాపం, చిన్న అబద్ధము, చిన్న దొంగతనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే. అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా? ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
కృపలను పొందుచు. కలిసి పాడుదాం, ప్రభుని స్తుతిద్దాం. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిద్రపోవాలంతా హల్లెలూయా. ఇంత బాక్స్ మోగుతుంది, ఇంత గట్టిగా వాక్యం వస్తుంది, అయినా నిద్రపోతున్నారు. ఏం చెప్పాలి? సంతోషంగా వారు హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు ఎక్కడ శాంసన్ జీవితంలో పాపపు బీజం పడ చెప్పండి, చెప్పాలి. పాపపు బీజము ఎక్కడ పడది? వెతకాలి బైబిల్ని. ఎదుగుతారా? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవునికి స్తోత్రము కలుగును. రైట్, చూడండి దయచేసి న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 8వ వాక్యము. కొంతకాలమైన తర్వాత ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరము చూసుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనె తీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనెను చేత నుంచుకొని తినుచు వెలుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంతగా ఈగ వారును తినిని. అయితే తెలియజేయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఇక్కడ పాప బీజం ఎలా ఉంది అసలు? దేవునికి స్తోత్రము. లేవియా కాండము 11వ అధ్యాయము 8వ వాక్యం. లేవియా కాండము 11:8. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. లేవియా కాండము 11వ అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళి చదవండి. ఏది ముట్టుకోవాలో, ఏది ముట్టుకోకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది పడవేయాలో, ఏది తినాలో ప్రతిదీ పోసగుచ్చినట్లుగా భక్తుడు మోషే ద్వారా దేవుడు స్పష్టంగా క్రైస్తవ లోకానికి ఆ 11వ అధ్యాయం లేవి కాండలో రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే కళేబరములో నుంచి తేనెను ముట్టుకొని తిని తనతో పాటుగా తన తల్లిదండ్రులకు కూడా పెట్టి ఉన్నాడు. దేవుని వాక్యం ఏంటిది? క్రైస్తవుడు చనిపోయిన జంతువు కానీ లేకపోతే మరి ఏ దాన్ని కళేబరమును నువ్వు ముట్టకూడదు అని దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ కాదా? అయితే ఈ దేవుని ఆజ్ఞను మనోడు ఏం చేసిండు? అతిక్రమించాడు. బీజం ఎక్కడ పడదంట? తినే దగ్గర బీజం పడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, హల్లెలూయా. తేనె తింటాం దేవునికి విరుద్ధమని కాదు, తేనె తింటాం తప్పు కాదు. అయితే ఆ తేనె
తీసిన స్థలము దేవుని దృష్టికి అపవిత్రమైంది. అది అట్లానే తేనె తినకూడదని బైబిల్ చెప్పట్లా. ఆయన వాక్యమే చెబుతుంది. 81వ కీర్తన 11వ వచనం, జుంటి తేనెను నేను నీ కొండ తేనెని నీకు కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తా అంటాడు. 81:11 ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 81:13 కీర్తన, 81వ కీర్తన 13 వచ్చిన అనుకుంటా. కొండ తేనెతో, మంచి గోధుమలతోను కొండ తేనెతో నిన్ను తృప్తిపరిచేదను. ఒకరోజు ఈ వాక్యము డైలీ వాగ్దానంలో పెడితే ఒక అయ్యగారు వాట్సాప్లో పెట్టిండు, అయ్యా తేనె మా ఇంటి దాకా రాలే, ఎప్పుడు పంపిస్తారు అన్నాడు ఆయన. తేనె తొట్టి, తేనె తెట్టె అంటారా, తొట్టె, తేనె తొట్టి పెద్దగా ఉంటుంది ఆ వాగ్దానంలో. ఆ వాక్యం ఉంది ఆ రోజు డైలీ వాగ్దానం. ఆయన చూసి అయ్యా మా ఇంటి దాకా రాలే, మాకు ఇవ్వాల తేనె అంటాడు ఆయన. అంటే ఆ వాగ్దానం చూసినప్పుడు, ఆ సీనరీ చూసినప్పుడు ఎవరికైనా మనస్సులో నోట్లో నీరు పడుతుంది. అంత చక్కగా ఉంటుంది అది ఆ డైలీ వాగ్దానం. ఆ రోజు అక్కడ ఆ రోజు పెట్టింది. ఏంటిది వాగ్దానము? నేను మంచి గోధుమలతో నిన్ను, కొండ తేనెతోనూ మంచి గోధుమలతోనూ నేను నిన్ను తృప్తిపరిచేదను. బాగా గమనించు. అందుకే ఇప్పుడు తేనె తింటాం తప్పు కాదు, తేనె తింటాము తప్పు కాదు. ఆ రోజు కూడా సౌలు ఏమండి, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుమారుడు ఏమండి యెహోషాపాత, సౌలు కుమారుడు పేరేం పేరు చెప్పరు? యోనాతాను. రైట్, గుడ్. సౌలు తన కుమారుడు యోనాతాను, జనులందరూ కూడా యుద్ధము చేసి బడలికతోటి అలసిపోయినప్పుడు యోనాతాను ఏం చేస్తాడంటే కొంచెం ముందుకెళ్ళి ఆ కొండ తేనె జారిపోతా ఉన్న తేనె కొండ మీద నుంచి దాన్ని ముట్టుకొని ఏం చేస్తాడో యోనాతాను తినడం జరిగింది. తిని వెంటనే తను శక్తితో, రెట్టింపు శక్తితో నింపబడతారని అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. తేనె తినడం తప్పు కాదండి, కానీ ఆ తినేది ఏ స్థలములో నుండి తినుచున్నావో అది ఇంపార్టెంట్. హల్లెలూయా. కొబ్బరికాయ తినడం తప్పు కాదు, ఆ కొబ్బరికాయ ఏ స్థలంలో తెచ్చుకొని తింటున్నావో తప్పది. పరమన్నం తినడం తప్పు కాదు, కేజీ వండుకో, ఎవడు వద్దాడు, కానీ ఏ స్థలంలో తీసుకొని వస్తువు అనేదే తప్పు. దేవుని వాక్యం చలవిస్తున్నది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇప్పుడు బీజం పడది శాంసన్ జీవితంలో. ఏం కాదులే, కొంచెమేగా నేను తిన్నదే, నేను కొంచెం తిన్నాను, నా తల్లిదండ్రులకు కూడా. తింటే దేవుడు శిక్షిస్తారా? ఏమా, తింటే దేవుడు శిక్షిస్తారా? తింటే దేవుడు శిక్షించదండి. ఏది తినాలో అది తినాలి, ఏది తినకూడదో అది తినకుండా ఉండాలి. తినకూడదు తిన్నప్పుడు, తాగకూడదు తాగినప్పుడు దేవుడు శిక్షిస్తాడు, కానీ ఏది తిన్నా ఏది తాగినా దేవుడు శిక్షించడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బాగా గమనించండి. ఎప్పుడైతే ఆ పాపమును సంసోను జీవితంలో ప్రారంభమైందో క్రమేపీ 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 తన జీవితంలో అనేక మార్లు పాపానికి కారకుడైపోయాడు. చిన్న చిన్నగా ఎక్కడిదాకా వచ్చిందంటే వ్యభిచారి అయిపోయాడు. ఏకంగా ఏమైపోయాడు? వ్యభిచారి. ఒక దేవుని చేత ఏర్పరచబడిన వాడు, బాగా గమనించండి, దేవుని చేత ఏర్పరచబడిన వాడు వ్యభిచారికి మిగిలిపోతున్నాడు. చూడండి, ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఫస్ట్లో చదివిన భాగము 16వ అధ్యాయము 21 న్యాయాధిపతులు 16, 20, 21. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడదింపుకొందనుకొనెను. అయితే యెహోవా అతనిని ఎడబాసినని. చాలండి. చాలామంది ఈరోజు అలానే ఉన్నారు.
ఏయ్ నాకేం కాదు, ఎందుకు తెలుసా, నేను ప్రార్థనకి వెళ్తున్నా, వాక్యం చదువుతున్నా, అన్నీ చేస్తున్నా, కానీ ప్రభువునందు ప్రియ దేని బిడ్డారా తెలియకుండానే అపవాదిగాడు ఏం చేసిండంట, నిన్ను మోసగించిండంట. ఏం చేసిండు? మోసగించాడు. అక్కడ రాయబడుతున్న మాట 24, మన మూల వాక్యంలోకి రండి. మత్తయి సువార్త 24:20 మూల వాక్యము. ఏర్పరచ సాధ్యమైతే 24:24 మత్తయి సువార్త. త్వరగా సమయం అయిపోయింది, త్వరగా. 2వ లైను. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించేవాడంట అపవాదిగాడు. ఎందుకు? వాడి పని ఏంటిది? వాడి పని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యం చెప్పా. వాడి పని ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలి. వాడు చేసే పని ఏంటిది? వాడు చేసే పని ప్రతిరోజు నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? చెప్పాలనే మింగటానికి. ఎవరిని మింగటానికి? నిన్ను కానీ, నీ భర్తను కానీ, నీ భార్యని కానీ, నీ పిల్లలు ఎవరు దొరికితే వాడు ఏం చేస్తాడు? ఎవరిని గుట్టుక్కున మింగేస్తాడు. చాలామంది తెలియట్లా అది. ఏం కాదులే, నాకు తెలియదా, నాకు తెలియని ప్రార్థన, నాకు తెలియని విశ్వాసమా, నాకు తెలియని వాక్యమా, నాకు తెలియని విధేయత, నాకు తెలియని ఆత్మీయత, చిన్నదేగా, ఒక వారమేగా, ఒక బుధవారమేగా, ఏమండి ఒక బుధవారమేగా, ఒక శుక్రవారమేగా. సంసారం అనుకున్నాడు చిన్న తేనండి, ఆకలి అయిందండి, ఏమండి దేవుడిచ్చిన తేనండి. మొఖాలు మండ. ఎవరి మొఖాలు చెప్పాలి? ఎవరైతే చిన్నదేగా, చిన్న అబద్ధమేగా, ఒక్క వారమేగా, ఒక్క నెలేగా. బాగా గమనించండి. అపవాదిగాడు చిన్న చిన్నగా తీసుకుపోయి పీక లోతు నేనేం చేస్తాడంట, ముంచి లేపుతూ ఉంటాడంట. అప్పుడు నువ్వు తప్పించుకుందామన్నా తప్పించలేవు. సంసోను బలవంతుడైనప్పటికీ బహుశక్తిమంతుడు. 300 నక్కలను చేత పట్టుకొని ఫిలిస్తీన్లు పంట పొలాలు తగలబెట్టిన బలవంతుడు ఫిలిస్తీన్లు. అంత మాత్రమే కాదు, ఫిలిస్తీన్లు పచ్చి దవడ ఎముక గాలి బలవంతుడు సంసోను. ఆజ్ఞ అతిక్రమించింది. ఈరోజు చాలా మంది మేము ఆజ్ఞ అతిక్రమిస్తున్నామా అంటారు. సంసోను అదే పని చేశారు. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఏంటిది ఆజ్ఞ? క్రైస్తవుడు కళేపురమును ముట్టకూడదు, క్రైస్తవుడు అన్యుడి శవాన్ని మోయకూడదు, క్రైస్తవుడు అన్యుడి శవాన్ని ముట్టుకోకూడదు. ఎందుకో తెలుసా? నీవు క్రీస్తు రక్తము చేత కడగబడిన వాడు, నీవు క్రీస్తు రక్తము చేత సంఘములో ఏర్పాటు చేయబడిన వాడివి కనుక నీ దేవుని ఆజ్ఞ నీవు అపవాది ఏం చేస్తాడు? ఏం కాదు పోయి పట్టుకో, పాడి పట్టుకో పోయి భుజాన్ని పెట్టుకో, ఏం కాదు, ఒక్క ముద్ద తిను, ఒక చుక్క దేవుడి చోటేసి. ఏమండి చిన్నదే సంసోను జీవితంలో చిన్న పాపము ఎక్కడ వరకు తీసుకొచ్చిందంట? పీక లోతు. లెగుద్దామన్నా లేవలేని స్థితిలోకి పాపములో కూరుకొని పోయిండు. చాలామంది ఒక వారమే, 2 వారాలే, ఒక నెలే, ఒకసారిగా ఒకసారి పోతే ఏమైంది? ఆ ఒక్కసారి నీ జీవితం పాడు చేస్తుంది. ఆ ఒక్కసారే నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కారణమవుతుంది. ఆ ఒక్క పాపమే, ఆ ఒక్క చిన్న నిర్లక్ష్యమే నీ కుటుంబాన్ని చల్లాచెదురు చేయడానికి కారణమవుతుందంట. చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. చిన్నదేగా. సంసోను అదే అనుకున్నాడు. నేను చంపిందే కదే అనడలేదా? ఆ సింహాన్ని ఎవరు చంపారంట? పిల్లని చుట్టానికి పోయినప్పుడు, అవునా కదా? అమ్మ నాయన సంసోను పిల్లని చుట్టానికి పోతున్నారు, స్త్రీ సంబంధానికి పోతున్నారు. దారిలో ఎవరు అడ్డం వచ్చారు? సింహం ఏం చేశారు?
చీల్చి పండబెట్టిండు ఆడ. రెండోసారి మళ్ళీ చూసి వచ్చిండు, పిల్లని తెచ్చుకున్నాడు. రెండోసారి పోతున్నాడు, ఎట్లా చూసిండు అదే దారిగా. రెండోసారి ఎట్లా చూసేసరికి అక్కడే ఉందంట తేనె. దేంట్లో ఉంది తేనె? పుట్ట తేనె. అది కొండ తేనె, చెట్టు తేనె, ఏ తేనె? కళేబరములో తేనె, సచ్చిన సింహపు కళేబరపు తేనె. అది అనుకోవచ్చు. వాళ్ళు అనుకున్నారు, నేను చంపింది అది. నువ్వు చంపింది కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ రక్త సంబంధి కావచ్చు, నీ దగ్గరవాడు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, ఏదైనా నీది కావచ్చు అని ఈరోజు చాలామంది ఏం కాదులే చిన్న నిర్లక్ష్యము ప్రాణాలు కోల్పోతున్నాయి. చిన్న నిర్లక్ష్యము జీవితాలు పాడైపోతున్నాయి. ప్రభువునందు ప్రియా దేని బిడ్డరా, సంసోను ఏమండి రొమ్ములు కొట్టుకొని వచ్చి ఏడ్చిండు. అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను మన్నించయ్యా. ఎప్పుడు తెలుసా? గుడ్డివాడిగా మిగిలిపోయినప్పుడు. అవమానించబడ్డాడు, సేదరించబడ్డాడు. ఒక కండలవీరుగా పిలువబడిన వాడు, ఒక శక్తివంతుడు, బలవంతుడు. ఏ ఫిలిస్తీన్లైతే ఏమంటే 24 గంటలు సంసోను చూసుకొని ఉచ్చబోసుకున్నారంట. సంసోను చూసి అంత బలవంతుడు సంసోను చూసిన ఫిలిస్తీన్లు, అదే ఫిలిస్తీన్ల చేత ఈరోజు సంసోను అవమానించబడుతున్నాడు, చేదరించబడుతున్నాడు, అసహించబడుతున్నాడు. గొలుసుల చేత, ఇనప గొలుసు చేత కట్టేసి బోడగుండం చేశారు, కళ్ళు బీకేశారు. మగ్గుముందనే అవమానించబడ్డాడు, సేదరించబడ్డాడు, అసహించబడ్డాడు. కారణం, ఒకప్పుడు సంసోను ఎలా ఉన్నాడు, ఇప్పుడు సంసోను ఎలా ఉన్నాడు. గమనించండి. ఈరోజు కంటి చూపు, నీ వెలుగు, నీ రక్షణ పోగొట్టుకుంటావేమో, నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావేమో. సంసోను అవమానించబడ్డాడు నీ నిర్లక్ష్యం బట్టి, నీ చిన్న పాపం బట్టి. ఈరోజు ఏమండి, ఒక దశమ భాగమేగా ఈపోతే ఏమైందిలే, ఒక వారమేగా ఈపోతే ఏమైంది, ఒక ఉపవాస ప్రార్థనేగా వెళ్ళకపోతే ఏమైంది, ఒక వారం ఆయన, ఒక వారం ఆవిడ, ఒక వారం నా పిల్ల, నా పిస్సు రాకపోతే ఎవరైతే ఏమైందండి? ఎవరో ఒకళ్ళు. దేవుడు ఒప్పుకుంటుడా? చెప్పాలి, ఒప్పుకుంటుడా? ఆయన అంటాడు, రేపు అక్కడికి పోయాక కూడా అది ఈరోజు కావచ్చు, ముందే చదివించా. ప్రకటన గ్రంథం 22:12, ఇదిగో నేను త్వరగా. ఆయన వచ్చే రాకల్లో, అయ్యా నా పిల్లని తీసుకెళ్ళు, అయ్యా నా పిల్లని తీసుకెళ్ళు. నేను మా ఆయన రాలేనయ్యా అంటవా? పరే నువ్వు ఎరండు పళ్ళను పక్కనెట్టి పైకి పోయే రకాలి, పిల్లని పక్కనెట్టి పరలోకానికి పోయే రకాలి. అంతేగాని నువ్వు పోమ్మా మేము ఉంటామంటారా? అది నిత్యరాజ్యం అండి. ఏది వదులుకున్నా దాన్ని వదులుకోలేరు. హల్లెలూయా. మొన్న ఒక ఆయన అంటాడు, ఏందా అంటే, మా వాళ్ళు వచ్చారుగా. యాడికి వచ్చారు మీ వాళ్ళు? యాడికి వచ్చారు? ఎట్లోకి వచ్చారా? యాడికి వచ్చారు? ఏమంటే బాగా గమనించండి. చిన్న నిర్లక్ష్యము. సంసోను ఏం కాదులే, చిన్నదేగా అనుకున్నాడు. గుడ్డివాడికి మిగిలిపోయాడు, అపహాస్యించబడ్డాడు, అవమానించబడ్డాడు, బోడగుండు చేయబడ్డాడు, ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రాణాన్ని మీరు 16వ అధ్యాయం 21-22 చదవండి. కళ్ళు పీకి పడేశారు. ఏ కళ్ళను చూసి భయపడ్డారో ఆ వ్యక్తులు ఇప్పుడు ఆ కళ్ళే లేకుండా చేశారు. ఏ కండలు దూసి భయపడ్డారు ఆ కండలు ఇప్పుడు ఏమి ఇస్తురుతుందంట? ఇసురాయి ఇసురుతుంది. ఏమి ఇసురుతుంది చెప్పండి? ఏం చేయించారు మనోడి చేత? ఇసురుతున్నాడు అంటే ఇసురాయి చేత. బాగా గమనించండి, రాయబడుతున్న మాట తన దయచేసి 20-21. కన్నులను ఓడదీసి తిరగలి ఇసురువాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక బలవంతుడు, ఒక శక్తివంతుడు
లేచి నిలబడితే 1-2 పడ్డాయి ఫిలిస్తీన్లకు ఒకప్పుడు. అలాంటి సంసోను ఇప్పుడు ఏమైపోయిందో ఓపెన్గా మాట్లాడంటే, ఒక స్త్రీ ఇంకా తెలంగాణ ఆడదగానే ఇసిరినట్టుగా ఇసురుతుండే, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే. అంత శక్తి లేనుడైపోయాడు, అంత బలహీనుడైపోయాడు, అంత అదేమంటారు శావసాతని వాడైపోయాడు. సత్తు లేనుడైపోయేవాడు. సత్తు లేదు. కారణం యెహోవా అతను ఎడబాసినని సంసోనికి తెలియలా. ఈరోజు చాలామంది అదే అపోహలో ఉంటున్నారు. ప్రభువునందు ప్రియ దేని బిడ్డలారా, అందుకే నా ప్రభు వారు అంటున్న మాట చూడండి దయచేసి. హెబ్రీకి రాసిన పత్రిక, త్వరగా హెబ్రీకి రాసిన పత్రిక. ప్రభు చిత్తం అయితే ఇంకో వ్యక్తిని ఇంకో వారం జ్ఞాపకం చేస్తాను. ఎండ భయంకరంగా వచ్చేస్తుంది. హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు మానుకొనుచున్నట్టుగా, అందరు కాదండి. ఎవరంట? కొందరు ఏం చేస్తున్నారు? మానుకుంటున్నారు. ఏం మానుకుంటున్నారు? ప్రార్థనకి వెళ్ళటం, ప్రభుని స్తుతించుట, దేవుని పని చేయటము, దేవుని స్తుతించుట, ప్రభుత్వంలో గడపటానికి, మందిరానికి రావటానికి, మందిరములో దేవుని పని చేయటానికి మానుకుంటున్నారు. అయితే కొందరు మానుచున్నట్టుగా చదవండి, సమాజముగా కూడుట మానక, సంఘముగా ఏం చేయాలంట? అపవాది నిన్ను శోధించకుండా, అపవాది నిన్ను టెమిట్ చేయకుండా, అపవాది నువ్వు శోధనలోకి రాకుండా, అపవాది బాణములు నీకు నీ కుటుంబానికి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలంట? నువ్వు అనుదినము ప్రతిదినము అనగా సంఘముతో కలిసి మందిరములో ఎప్పటికీ నువ్వు కనిపిస్తూ, అనుదినము ప్రతిదినము ప్రభుని స్తుతిస్తూ సంఘముతో కలిసి నీ పని నువ్వు చేయొచ్చు. సంఘముతో కలిసి నువ్వు ప్రభువుని స్తుతించినప్పుడు, ప్రభువుని గణపరచు, ఒకరినొకడు హెచ్చరిస్తూ ఉండాలి. హెచ్చరించుకోవాలి ఒకరినొకడు. ఆ దినము సమీపించుట మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పమని ఆలోచింతుము. మరి ఎక్కువగా అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు కూడుకున్న దానికన్నా ఇంకెక్కువగా ఏం చేయాలంట? కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది? రివర్స్ అయిపోతుంది. ఏమైపోతుంది? ఒకప్పుడు బహుగా కూడుకునే వాళ్ళు, ఒకప్పుడు కూడికలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు, ఒకప్పుడు ఏ ప్రార్థనకైనా పరిగెత్తకుండా ఆ ప్రార్థనలో పాల్గొను. కానీ ఇప్పుడు ఏమైపోయింది? కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. కూడికలు పెట్టుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. ప్రార్థన నెలకు ఒక్కరోజు కూడికంటే భయం అయిపోతుంది. భోజనం పెట్టాల్సి వచ్చిద్దేమో, కానుక పెట్టాల్సి వచ్చిద్దేమో, మనిషిని ఇవ్వాల్సి వచ్చిద్దేమో. ఏమండి, ఎంత దౌర్భాగ్యమైన స్థితి, ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కానీ అందరూ అలా లేరండి. కొందరు మాత్రం ఇట్లా దరిద్ర స్థితిలో ఉన్నారంట. ప్రార్థన పెట్టుకుంటే ఏమైనా ఖర్చు అయిద్దామో, ప్రార్థనకి వెళ్తే ఖర్చు అయిద్దామో, అయ్యో నేను ప్రార్థనకి వెళ్ళను, అయ్యో నేను మందిరానికి వెళ్ళను, అయ్యో నేను ప్రార్థన పెట్టించుకోను, నాకు కూడిక వద్దు, నేను వెళ్ళకుండా ఉంటే ఏ తలనొప్పి ఉండదు. సో ఎంత సైతాన్ ఆలోచనలు. ఇది సైతాన్ గారు కల్పించేది. నువ్వు పోబాకు, నువ్వు ఉండవనుకో, నీకు ఏ ఖర్చు ఉండదు. బాగా గమనించండి. కొందరు అలాగూ చేయుచు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజము కూడుకొనుట మానొద్దంటున్నాడు.
పౌలు గారు, హెబ్రీలారా, ఓ హెబ్రీ క్రైస్తవులారా, మీలో కొందరు అలాగూ ఉన్నారు. ఎలాగూ మానుకుంటున్నారు, మానేస్తున్నారు, ప్రార్థన మానేస్తున్నారు, దేవుని పని మానేస్తున్నారు, మోకరించడం మానేస్తున్నారు, ప్రభుడు స్తుతిని మానేస్తున్నారు. హృదయంతర భాగంలోంచి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఈరోజు దేవుని ప్రేమించాలంటే ఎంత కష్టంగా మారిందో కొందరికి, అందరికి కాదు సుమా. చాలా సంఘాలు, చాలామంది సేవకులు, చాలామంది క్రైస్తవ బిడ్డలు ఈరోజు అపవాది ఉచ్చులో పడిపోతున్నారు. కానీ వాళ్ళకి తెలియట్లా. సంసోనుకి తెలియలా. ఎప్పుడు తెలిసింది? గుడ్డివాడుగా చేయబడ్డప్పుడు. ఎప్పుడు తెలిసింది? తల బోడిగుండైనప్పుడు. ఎప్పుడు తెలిసింది? అవమానించబడ్డప్పుడు, అపహాస్యం చేయబడ్డప్పుడు, అసహించుకున్నప్పుడు, తిరుగలి విసిరేటప్పుడు అర్థమైంది, అయ్యో నా దేవుడు నన్ను విడిచాడు, క్షమించరాని పాపము నేను చేసి ఉన్నానయ్యా అని. అప్పుడుకి అర్థమైంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు ప్రియులారా. చేతులు కాలక ముందే నువ్వు జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17, కొలస్సీ 3:16-17. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తము ఆయన. ఈరోజు ఎంతమంది ఆయన పేరట ఆయన స్తుతిస్తున్నారు? మందిరానికి రానోళ్ళు ప్రభువుని స్తుతించినట్లా చెప్పాలి. ప్రభు వాక్యం చలవిస్తుంది. అనుదినము అపవాది వేసే బాణాలకు నువ్వు గురి కాకూడదంటే, సంసోను మోసగించబడినట్లుగా నువ్వు మోసగించబడకూడదంటే, సంసోను కుటుంబం సర్వనాశనం అయిపోయింది, సంసోను జీవితము శూన్యం అయిపోయింది, సంసోను జీవితము ఏమండి గుడితనముగా మిగిలిపోయింది. ఈరోజు నీవు నీ కుటుంబం అలా ఉండకూడదంటే ఏం చేయాలంట? ఒకడు చూడండి 16వ వచనము, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించచ్చు, బుద్ధి చెప్పుచ్చు, కృపాసహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యం హృదయంలో ఉంచుకుంటున్నారు? నిజంగా దేవుని వాక్యం ఉంటే పాపము చేయడండి. ఏ వ్యక్తి పాపము చేయ గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం హృదయంలో లేనివాడే పాపంలో పడిపోతాడు. అది చిన్న పాపమే కావచ్చు, చివరికి అది పాపము పరిపక్వమై ఏమైపోయిందంట? మరణాన్ని. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పాపం పరిపక్వమై దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమై మరణాన్ని కంటదంట. సంసోను తన జీవితంలో చిన్నదే ఆజ్ఞ అతిక్రమించాడు. ఈరోజు చిన్నదిగా ఏం కాదులే. దేవుని పని చేయటానికి ఒకప్పుడు ఇష్టపడదానివి ఇప్పుడు ఇష్టపడలేకపోతున్నారు. ఒకప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాలేకపోతున్నారు. పరిగెత్తుకుంటా కూడిక పెట్టించుకోవడానికి పరిగెత్తుకునే ప్రభువుని స్తుతించాలి నన్ను బట్టి అనేకులు దేవుని మాటను ఆసక్తి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆశ ఏమైపోతుందంటే సన్నగిల్లిపోతుంది. ప్రియులారా, అపవాదికి చోటిచ్చావా నీ జీవితం శూన్యమైపోయింది. అందుకే యాకోబు రాసిన పత్రిక ఉన్నది, అపవాదికి చోటు ఇవ్వకుడి. ఎవరికి ఇవ్వద్దంట? ఎవరికైనా చోటు ఇవ్వు, కానీ అపవాదికి చోటు ఇవ్వు. ఎప్పుడు చోటిస్తావు తెలుసా? ఆజ్ఞ అతిక్రమించినప్పుడు అపవాదికి చోటిస్తా. ఆజ్ఞ అతిక్రమించినప్పుడు అపవాదికి చోటిస్తా. ప్రతిదినము అనేక మార్లు దేవుడు మనల్ని గద్దిస్తూనే ఉంటాడు. అమ్మా 6 దినములు కష్టపడాలి, 7వ దినం మందిరికి పోవాలి,
ఇదిగో ఉపవాసం ఒక రోజు ఉండాలి, ప్రభుత్వంలో స్తుతించాలి, ప్రభువుని గణపరచాలి. నెలంతా దేవుడు కాచి కాపాడిండు. నెలలో ఒక్కరోజు నా కుటుంబంలో ఉన్న 4, 5 సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి, ప్రార్థన పెట్టించుకోవాలి, చుట్టుపక్కల పిలిపించుకోవాలి, నా దేవుని వాక్యమును వినిపించాలి. ఎంతమందికి ఆశ ఇది? అరుదుగా కనిపిస్తున్నారు, అరుదుగా. ఎందుకు తెలుసా? అలా చేస్తే ఎన్ని వేలు ఖర్చు పెట్టాలో, ఎన్ని కింటాలు వండాలో. అవునా కదా? అంతేనా? ఎన్ని కింటాలు వండాలో, ఎన్ని వేలు ఖర్చు అవుతాయో. అది హాస్పిటల్కి పోతే ఎన్ని వేలు ఖర్చు అయినా లెక్క ఉంటుందంట వాళ్ళకి. కానీ దేవుని కోసం నెలలో ఒక్కరోజు కూడిక పెట్టుకోవాలన్నా, నెలలో ప్రతి క్రమం తప్పకుండా మందిరానికి రావాలన్నా, ఏమండి ఎన్ని లెక్కలు వేసుకుంటారో చాలామంది. అందరు కాదు సుమా. లాస్ట్ వన్, దేవుడికి ఇవ్వవలసింది నీవు నేను ఎవరైనాను ఆయనకి చెల్లించడానికి చాలామంది లెక్కలు వేసుకుంటున్నారు. నువ్వు ఎంతకాలం లెక్కలు వేసుకుంటావో అంతకాలము అపవాది శోధనలో పడిపోతూనే ఉంటావు. అదేమంటే తెలుసా? ఈ నెల దశం భాగం అయిపోతే ఏం పోతుందండి? దాని బీజం అది. ఈ సంవత్సరం పంట బాగా పండింది, ఈ పంటలో ఒక పంటలో ఇచ్చినగా అన్ని పంటలు ఇవ్వాలా? గమనించండి, అపవాది బీజం. ఎక్కడైతే నువ్వు పడిపోతున్నావో సంసోను గతి పెట్టేది గుర్తుపెట్టుకోండి. నీకు, నాకు, మనకు ఈరోజు క్రైస్తవుడు పిలువబడుతున్న ప్రతి క్రైస్తవ జీవితంలో చదవన మాటను మత్తయి సువార్త 24:24 సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించదు. సంసోను మోసగించబడ్డాడు, జీవితం శూన్యమైపోయింది. అపవాదికి సోటి ఇవ్వకండి. ఈరోజు చాలామంది అపవాది వేసే బాణాలకు గురవుతున్నారు. ఈ నెల రాకపోతే ఏమైంది, ఈ నెల తీసుకోకపోతే ఏమవుతుంది, ఈ నెల ఈగపోతే ఏమవుతుంది, ఈ వారం పోకపోతే ఏమవుతుంది, ఈ నెల కూడిక పెట్టించుకోకపోతే ఏమవుతుందండి? అపవాది వేసే బాణాలు. ఇలా ఎన్నిసార్లు నీ జీవితంలో నిర్లక్ష్యం చేసి ఉంటావు? ఇలా ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని నిర్లక్ష్యం చేసి ఉంటావు దేవుని విషయంలో? ప్రభువునందు ప్రియాదిని బిడ్డారా, ఇంతకాలము నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే చివరికి మనకు దొరికే ఆశీర్వాదము గురుడితనము, మనకు దొరికే ఆశీర్వాదము అవమానము, మనకు దొరికే ఆశీర్వాదము బానిస బ్రతుకు, మనకు దొరికే ఆశీర్వాదము అసహ్యము దొరికింది. మనకి సంసోను జీవితంలో దొరికినవి అవే. సంసోను అదే పొందుకున్నారు చివరికి. ఒకప్పుడు బహుగా బతికినాడు, ఒకప్పుడు బలంగా బతికినాడు, శక్తివంతుడిగా బతికాడు, తిరుగులేని మనిషిగా బతికాడు. తన జీవితంలో అపవాదికి చోటిచ్చాడు, తన జీవితంలో అపవాదికి అవకాశం ఇచ్చాడు. నా దేవుని సంగమా, నా సహోదరి సహోదరుడా, నా సేవకురాలా, ఈ ఉదయకాలంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, సాధ్యమైతే ఏర్పరచబడిన సంసోను సైతము మోసగించబడ్డాడు. దీని పరిస్థితి ఏంటిది? దేవుని ఆత్మతో పిలువబడిన వాడు, దేవుని వరము చేత పుట్టించబడిన వాడు, దేవుని వరముతో బలపరచబడిన వాడు. అలాంటి సంసని మోసగించబడితే నా పరిస్థితి ఏంటిది? ఒకసారి ఆలోచిద్దాం. పౌలు గారు అంటున్న మాట, హెబ్రీలారా మీలో కొందరు మానుకొనుచున్నారు. ఏం మానుకుంటున్నారు? కూడిక పెట్టుకోవటానికి, కూడికలో పాలు పంపు. స్పష్టంగా ఉంది అక్కడ. సమాజంగా కూడుకోవటం అంటే సంఘముగా కూడుకోవటానికి, సంఘాన్ని ఇంటికి పిలిపించుకోవటానికి, సేవకుని కూడిక పెట్టుకోవటానికి, కూడికి వెళ్ళటానికి, కూడిక పెట్టించుకోవటానికి, దేవుని పని చేయటానికి, కనీసం దేవునికి ఇవ్వటానికి కూడా నిర్లక్ష్యం చేస్తున్నా. ఎన్ని మార్లు నిర్లక్ష్యం చేసి ఉన్నా. మొన్న ఒకరోజు ఒకళ్ళు బ్యాప్టిజం సర్టిఫికేట్ కావాలని వచ్చారు, సర్టిఫికేట్ ఇచ్చా వెళ్ళిపోయా. వాళ్ళు చిన్న కానుక ఇచ్చారు. భోజనం చేస్తా దాని గురించి డిస్కషన్.
ఈ కానుక ఏమైనా తీసుకొద్దాం, ఈ వస్తువు తీసుకొద్దాం, 2000 పెట్టంటే ఫస్ట్ ఆ నలుగురిలో అంటే ఆ శారనక్ష ఏమన్నా తెలుసా, నువ్వేమేం చేయి, నువ్వు చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలి, ఆ 2000లో 200 దేవుని ఫస్ట్ పక్కన పెట్టాక నువ్వేం చేయాలి. ఇది రాబడి కాదుగా చిన్ని అంటే, కాదు, నువ్వే చెప్పినవుగా, ఏ విధంగా నీ చేతికి వచ్చినా కానీ దానిలో నుండి ఏం చేయాలి, ఇది ఏం చేయాలి, ఏ విధముగా అంటే ఏ రకంగా నీ చేతికి రాని, నీ చేతికి వచ్చిన ప్రతి దానిలో ఉంచి నమ్మకంగా నువ్వు తీసినప్పుడు నువ్వు దీవించబడతావు. నేను ఆ రోజు 200 తీసా, తెల్లారి మరలా 4 వచ్చారు, సర్టిఫికేట్ కావాలని. బాగా నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు దీవించబడుతావు గాక. అపవాది శోధిస్తుంది నిన్ను, నన్ను, అందరిని శోధించింది. ఏం కాదులే, దీంట్లో కూడా ఇవ్వాలా, ఏమంటే దీంట్లో కూడా ఇవ్వాలా. ఆలోచించుకోసారి ఎన్ని మార్లు ఇలా నిర్లక్ష్యం చేస్తుంటావు. నీ రాబడిలో, నీ వ్యవసాయములో, నీ పంట పొలములో, నీ ఉద్యోగములో, నీ కష్టార్జితములో, నీ వ్యాపారములో, ఏ విధము నేను సమస్తములో ఒక మాట అబ్రహామును గుర్తు చేసుకుని ప్రార్థన చేస్తా. ఆయన అంటున్న మాట సమస్త అన్నిటిలో, ఒక మాట చదవండి దయచేసి. ఆదికాండము, ఒకసారి ఆదికాండము 14వ అధ్యాయం, త్వరగా తీయాలి 20వ వచనము 14:20 త్వరగా. ఆదికాండం 14. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చిన. ఎవరైనా ఇచ్చినోడెవడు? అబ్రహాం. తీసుకున్న ఆయన వేరు, సొదొమ అంటే యాజకుడు. ఈరోజు ఎంతమంది అన్నిటిలో అది లోను కావచ్చు, లేకపోతే గ్రూపు ఎనీ ప్రతిదీ నేను వివరించి చెప్పనవసరం. మీరు మేధావులు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాకంటే మేధావులండి, నాకు తెలుసు, నాకంటే మీరు మేధావులు. కానీ పాపము చేత పట్టబడి అజ్ఞాలకు మిగిలిపోతుంది, అంతే, తేడా ఏమీ లేదు. దేని చేత? పాపము చేత. సంసోను మహామేధావి, మహాజ్ఞాని, క్షమించండి, మహాబలవంతుడు. కానీ చివరికి పాపము చేత పట్టబడి అపవాదికి చోటిచ్చి మనోడు ఏమైపోయిండు? గుడ్డివాడికి. ఈరోజు చాలామంది అలా మిగిలిపోతున్నారు. మనస్సు రావట్లేదు దేవునికి ఇవ్వటానికి. ఎంతకాలం అట్లా మొండిగుంటావు? ప్రభువునందు ప్రియాదేని బిడ్డారా, నేను ఒక మాట చెబుతున్నా, ఓపెన్గా మాట్లాడుతున్నా. మన సంఘములో ఉన్నది కొద్ది మంది కావచ్చు, కానీ ఆ కొద్ది మంది నమ్మకంగా అబ్రహాము బాటలో నడిస్తే ఈ సేవకుడి ఇంటిలో కావచ్చు, లేక మందిరములో కావచ్చు, ఏ లోటు ఉండకుండునుగాక. నా మాట అర్థమైందా? 100 మంది అవసరం లేదండి. అబ్రహాము బాటలో నడిచేది 4 ఉన్న ఆ 4 ద్వారా సంఘములో, సేవకుడింటిలో ఏదియూ కొరత లేకుండా ఉండుగాక. ఈరోజు సంఘములో సేవకుడి విషయంలో కొరత కలిగి ఉన్నారంటే కావచ్చు. అబ్రహాము బాటలో కొందరు నడవట్లేదు. ఇంకా ఏ బాట నడుస్తున్నారు? అపవాదికి చోటిచ్చి అపవాది బాట నడుస్తున్నారు. అప్పుడు నీవు దీవించబడలేకపోతున్నావు, నువ్వు ఆశీర్వాదించబడుతున్నావు. నిన్ను బట్టి నీ సేవకుడు, నీ సంఘం కూడా దీవించబడలేకపోతున్నాయి. ఆ కొరతలు, అక్కర్లు అలానే మిగిలిపోతున్నాయి. ప్రభువునందు ప్రియాదేని బిడ్డారా, ఇంకెంతకాలము? ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, సంసోను సైతము మోసగించబడితే నా పరిస్థితి ఏంటిది? అందరూ చెబుతారు సంసోను గురించి, ఆయన బలవంతుడు, వీరుడు, ధీరుడు. పచ్చి దవడ ఎముక తీసుకొని 1000 మందిని ఒక్క దెబ్బతో చంపాడు. గుడ్. 300 నక్కలను పట్టుకొని ఒకదానికొకటి తోకను
అద్భుతంగా చెబుతారు. కానీ అదే సంసోను గురిటివాడయ్యాడు. అదే సంసోను అపహాస్యం చేయబడ్డాడు. అదే సంసోను అవమానించబడ్డాడు. అదే సంసోను ఒక స్త్రీ వలె తిరుగులి బానిస బతుకు బతికాడు. అదే సంసోను బోడిగుండు చేయబడ్డాడు. అదే సంసోను హేళన చేయబడ్డాడు. అదే సంసోను కుక్క సాగు తెచ్చాడు. వై? కారణమేంది? మోసగించబడ్డాడు. ఎవరి చేత? ఎవరిని మింగుదామా అని తిరుగుతుంటే ఆ తిరిగేవాడికి ఎవరు దొరికిండు? ఎవరు దొరికారు? సంసోను దొరికిండు. ఆజ్ఞ అతిక్రమం పాపం. కళేబరమును ముట్టుకోవద్దంటే మనోడు ముట్టుకోవటమే కాదు, ఆడిగిపోయి మా చేతి నిండా జుర్రుకొని తాగిండు తేన. అంత మాత్రమే కాదు, తను తినింది కాకుండా అమ్మా నాయనకు కూడా ఇచ్చాడు. ఈరోజు ఆజ్ఞ అతిక్రమము. ఎన్ని ఆజ్ఞలు నీకు తెలిసి నీవు నీ పిల్లలు మనం ఆలోచన చేయాలి. అయ్యా, నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు ఎన్ని మారులు నీ ఆజ్ఞ అతిక్రమిస్తున్నా? ఎన్ని మారులు తెలిసి తెలిసి అపవాదికి చోటిచ్చి మేము మోసగించబడుతున్నామేమో. దైవములు మన్నించండి. పౌలు అంటున్నాడు, హెబ్రీయులారా, మీలో కొందరు మానుకుంటున్నారు. అలా మంచిది కాదు. ఏం చేయాలంట? ఇంకనూ మరి ఎక్కువగా కూడుకోవాలి, మరెక్కువగా వెళ్ళాలి, మరెక్కువగా స్తుతించాలి, మరెక్కువగా ప్రభువుకి దగ్గరగా ఉన్నప్పుడు, మరెక్కువగా కూడికలను ఏర్పాటు చేసుకున్నప్పుడు, వెళ్ళినప్పుడు, పాలు పంపులు పొందినప్పుడు దాని ద్వారా అపవాదికి జాగ దొరకదు. నువ్వు నీ కుటుంబం దేవుల్లో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కారణము చొప్పున అపవాది చేత మోసగించబడకుండా దీవించబడతావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి అందరూ కూడా. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మ ప్రేరేపణ కలిగి ఒక్కళ్ళు దయచేసి. అవును,